నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ప్లేస్లను హైడ్రా పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తుంది. దీని గురించి ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఎలాంటి ఆక్రమణకు జరిగిన ఎలాంటి వారిని ఇట్లా వదిలిపెట్టడం, ఖచ్చితంగా ఆ ప్రాంతాలను మొత్తం కూల్చివేస్తామని చెప్పేసి ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఏంది, ఆ ప్లేస్లలో మీరు ప్లాట్లు కొంటున్నారా, ఒకసారి ఈ విషయం తెలుసుకోండి. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువుకు సంబంధించి ఇది ఇంతవరకు అయితే ఇంత పరిణితి ఇక్కడ నీళ్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇది ఒక 25 ఎకర్స్ ఉందనుకో, 25 ఎకర్స్కి సంబంధించి ఇంత పరిమాణంలో వాటర్ ఉంటే దీనికి ఒక 300 మీటర్స్ వరకు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది అన్నట్టు. వరదలు వచ్చినప్పుడు ఇదంతా ఫుల్గా నిండుతుంది. దానికి సంబంధించి దాని అవతల కొంత భాగం అనేది ఇంకా ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు దానికి అక్కడ ఉంటుంది. దాన్ని బఫర్ జోన్ అంటారు. ఈ ప్లేసెస్ని ఈ 300 మీటర్స్ వరకు ఇక్కడ ఎఫ్టీఎల్ అనేది ఒక చెరువుకు ఉంటుంది. దాని తర్వాత బఫర్ జోన్ అనేది ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి హెచ్ఎండిఏ ఒక వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే వెబ్సైట్లో ఎఫ్టీఎల్కు సంబంధించిన పూర్తి వివరాలు అయితే పొందుపరచడం జరిగింది. ఈ దగ్గరలో ఉన్న హైదరాబాద్ దగ్గరలో ఉన్న మెదక్, ఇక్కడ రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇక్కడ వికారాబాద్, ఈ చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు సంబంధించి చాలా చెరువులు ఉన్నాయి. దాదాపు 3000 వరకు చెరువులు ఉన్నాయి. ఆ 3000 వరకు చెరువులకు సంబంధించి పూర్తి వివరాలు ఆ సర్వే నెంబర్లతో సహా ఈ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఆ వెబ్సైట్ను కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఈ చెరువులకు సంబంధించి దీంట్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయా ఏంటి అని చెప్పేసి ప్రతి విషయాలు కూడా దాని ఏ ప్లాటు, ఏ చెరువు పక్కల, ఏ నాల పక్కల, ఏ బఫర్ జోన్ పక్కల, ఏ ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉందని చెప్పేసి పూర్తిగా పొందుపరచడం జరిగింది. ఇంకా మనం చూస్తున్నట్లయితే ధరణి ఫోటోల్లో కూడా దీనికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ధరణి ఫోటోలు ఓపెన్ చేస్తే మన సర్వే నెంబర్ కొట్టిన తర్వాత ఆ సర్వే నెంబర్ పర్చేజ్ చేసే వాళ్ళు కంపల్సరీ చూసుకోవాలి. సర్వే నెంబర్ కొట్టిన తర్వాత సర్వే నెంబర్లో అది ఏ జోన్లో ఉంది, ఎక్కడెక్కడ ఉంది, బఫర్ జోన్ ఉందా, చెరువులు ఉందా, చెరువు కట్ట చాలా వరకు బయట అమ్ముతుంటారు. మనకు లేక్ వ్యూ ఉంది, బాగుంటుంది, మనకు మంచిగా చూడడానికి అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి మనను బిల్డర్స్ మోసం చేస్తుంటారు. కానీ ఆ విషయంలో మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఈ విషయాన్ని మనము అది ఎలాంటి సిచ్యువేషన్లు ఉంది, ఎంతవరకు గవర్నమెంట్ దీనికి పర్మిషన్ ఇచ్చింది, ఎవరెవరు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు లోన్లు ఇస్తున్నారు, దీనికి ఎంతవరకు మనము దీన్ని కడితే మనం లాస్ కాము, మన జీవిత లక్ష్యము ఒక ఇల్లు కట్టుకోవడం, హైదరాబాద్లో ఉండడం అని చెప్పేసి మనం ఎన్నో కలలు కానీ మనము జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అనుకుంటాం. కానీ దాని గురించి అని చెప్పేసి ఖచ్చితంగా దీని గురించి ఆలోచించి ఇల్లు కట్టుకునే ముందు, ప్లాట్ తీసుకునే ముందు పక్కా ప్రణాళికతోటి ఒకడైతే ఏర్పాటు చేసుకోవాలి. మన ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ గురించి అని చెప్పేసి ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయడం జరిగిందని చెప్పేసి అన్నా కదా. ఇప్పుడు దాని గురించి చెప్తాను. https://lakes.hmda.government.in వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అందులో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దాంట్లో జిల్లా అండ్ మండలం, గ్రామం సెలెక్ట్ చేసుకుంటే ఆ ఊర్లో ఎన్ని చెరువులు ఉన్నాయి దాని వివరాలు మొత్తం దీంట్లో వస్తుంది. లేక్ ఐడి, ప్రిలిమినరీ నోటీసులు జారీ చేసిన తేదీ కూడా ఉంటుంది. ఎఫ్టీఎల్ కాలంలో క్లిక్ చేసి దాని బ్లూ కలర్ ఉంటుంది. దాని బ్లూ కలర్ క్లిక్ చేయగానే మ్యాప్ ఓపెన్ అవుతుంది. అందులో ఏ మూలన ఏముందో మొత్తం ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అక్షాంశాలు, రేఖాంశాలు కూడా దీంట్లో ఫుల్ క్లియర్గా కనిపిస్తాయి. ఎఫ్టీఎల్ వరకు చెరువు ఎంత విస్తీర్ణంలో ఉంది, ఆ ప్రదేశాల్లో ఏమేమి ఉన్నాయో పూర్తిగా కూడా కనిపిస్తాయి. దీనికి చెరువుకు సంబంధించి బ్లూ జోన్, రెడ్ జోన్కు మధ్య కొంతనే ఉంటుంది. అంటే 9 మీటర్ల వరకు లేదా 2 మీటర్ల వరకు ఉంటుంది. లేఅవుట్, ఇన్అవుట్లు పూర్తి వివరణ మాత్రం మనకిచ్చిన గవర్నమెంట్ హెచ్ఎండిఏ ఇచ్చిన దాంట్లో వెబ్సైట్లో పూర్తి వివరాలు అయితే పొందుపరచడం జరిగింది. నాలాలు, చెరువులు మ్యాప్లలో ఎఫ్టీఎల్ బౌండరీలు చూపిస్తారు. బఫర్ జోన్ కూడా అక్షాంశాల, రేఖాంశాలతో కూడిన వివరాలు ఉంటాయి. విలేజ్ మ్యాప్తో రెవెన్యూ సర్వే నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇరిగేషన్, రెవెన్యూ రూల్స్ బుక్ ప్రకారం చేస్తారు. చెరువు, కుంట, శిఖం భూములు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని కూడా చెప్తుంది. ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి ఎఫ్టీఎల్కు ఏ వైపు కూడా కొంతమేరకు ఎలాంటి నిర్మాణాలు చేయకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అయితే బఫర్ జోన్ నిర్దేశించిన ప్రకారం ఎఫ్టీఎల్ నాలాలు సైజును బట్టి ఎఫ్టీఎల్ అనేది ఉంటుంది. దీని ప్రకారం అక్కడ ఎలాంటి కూడా కట్టడానికి ఆస్కారం లేదన్నట్టు. దాదాపుగా హెచ్ఎండిఏ పరిధిలో 3532 చెరువులు ఉన్నాయి. ఇప్పటి వరకు 3114 చెరువులకు పూర్తి సర్వే నెంబర్లు, పూర్తి డీటెయిల్ కూడా ఆ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. మీకు ఎవరికైనా కావాల్సి వస్తే, ఎవరైనా ప్లాట్ పర్చేజ్ చేసే వాళ్ళు, ఎవరైనా స్థలం కొనుక్కునే వాళ్ళు ఉంటే దాంట్లోకి వెళ్ళి ఏది బఫర్ జోన్లో ఉంది, ఏది ఎఫ్టీఎల్లో ఉంది, ఏది చెరువు ప్రాంతంలో ఉంది, ఏది నాలాలో ఉంది అని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇంతకుముందుకు మోసపోయారు, కొంతవరకు వాళ్ళు ఆస్తి నష్టము అండ్ బిల్డింగ్లను కోల్పోయారు, చాలా వరకు నష్టం జరిగింది.
జరిగింది. కానీ ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకొని చెరువు నాలాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని ఆ సైట్ lakes.hmda.comలో ఇదంతా పూర్తి వివరాలు అయితే మనకు వస్తాయి. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి ప్రతి వివరాలు కూడా తెలుసుకొని మీరు పర్చేజ్ చేసే ముందు ప్రతి ఒక్కసారి ఆలోచించుకోండి. మనం కోట్లు పెట్టుకొని విల్లాలు కొనే ముందు ఒక 5 నిమిషాలు ఆలోచించి వెబ్సైట్ను మన కోసం హెచ్ఎండిఏ వాళ్ళు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి లేక్లు మనం పర్యావరణాన్ని కాపాడదాం. ఇప్పటికైనా చాలా వరకు నష్టం జరిగింది. మనం రీసెంట్గా చూసుకుంటే ఏపీలో వరదలు వచ్చినాయి. ఇక్కడ నీళ్లు పడితే చాలు ఇండ్లకు నీళ్లు పోతుంటాయి, రోడ్లు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి అని చెప్పేసి హైడ్రా అనే ఒక మంచి సంస్థను కూడా తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి చెరువులు, నాలాలు, కుంటాలు ఇవన్నీ దాని పక్కన నిర్మించే అక్రమ కట్టడాలను కబ్జాకోరులు అండ్ అక్రమ నిర్మాణాలు చేసే ప్రతి ఒక్కరి పైన హైడ్రా పంజా విసురుతుంది. ఎలాంటి నిర్మాణాలు కూడా ఇప్పటికి జరగనివ్వవు. కానీ మీరంతా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండి ఈ బఫర్ జోన్ల గురించి అని నాలాల గురించి అని తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది సున్నం చెరువు. దీనికి సంబంధించి మీకు పూర్తి డీటెయిల్ ఇవి చెరువు ఇలా ఉంటుంది, ఇంత పరిమాణం ఉంటే దానికి సంబంధించి అవతల ఒక 30 మీటర్స్ వరకు ఒక మనకు ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఉంటుంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాతనే మనం ఏదైనా చేస్తాం. కానీ ఇందులో ఈ చెరువులో చాలా వరకు ఆక్రమణలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఉన్న చాలా వరకు చెరువులు కబ్జాలకు గురైపోయినాయి, అక్రమ కట్టడాలు వెలిసినాయి. ఎంతో కమర్షియల్ స్పేసెస్గా దాన్ని వాడుకుంటున్నారు. గవర్నమెంట్కు ఇబ్బంది కలుగుతుంది. అండ్ మన పర్యావరణం పరంగా ఈరోజు మనకు వచ్చే డ్రైనేజ్ వాటర్ కూడా ఒక దిక్కు ప్రవహించలేని పరిస్థితి కూడా మనం ఈరోజు ఉన్నాము. ఇది ఈరోజు సున్నం చెరువుకు సంబంధించి ఆక్రమణకు సంబంధించిన వివరాలు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాహుల్, ఆంధ్రప్రభ, సున్నం చెరువు, మాదాపూర్, బోరబండ నుంచి.